ఆపరేషన్ చేయించుకోవాలి అని అన్నా కూడా ధైర్యం వస్తలేదు. మాకున్నది ఒక్కదే పాప. లైఫ్ లాంగ్ వాడాలని అన్నారు. మంచి ట్రీట్మెంట్కి ఇవ్వాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. ఈ జొమాటో చేస్తున్న టైంలో నాకు యాక్సిడెంట్ అయింది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు ఒక ఫ్యామిలీ ఏంటంటే బిగ్ టీవీకి రావడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకున్న పాప ఏంటంటే ఒక అరుదైన వ్యాధితోనే బాధపడుతూ ఉన్నారు. చాలా హాస్పిటల్స్ కూడా తిరుగుతూ ఉన్నారు. అలాగే చాలా అంటే అటు పొలిటికల్గా కూడా ఏంటంటే వాళ్ళకి హెల్ప్ కావాలంటూ కూడా తిరుగుతూ ఉన్నారు. అయితే ఎటువంటి హెల్ప్ కూడా వాళ్ళకి అందలేదు. అసలు ఇంతకీ పాప ఎటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది, ఇప్పుడు అంటే ఏ స్టేజ్లో ఉంది, అసలు ట్రీట్మెంట్ అసలు ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ గారు. పాప పేరు? విశ్రుత ప్రియ. విశ్రుత ప్రియ. విజయ అండి. విజయ గారు. ఓకే, నమస్తే అండి. అయితే పాప మొత్తం కూడా అసలు ఏ వ్యాధితో బాధపడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి అసలు బాధపడుతుందండి? మా పాప విశ్రుత ప్రియాన్సి అండి. మా పాప సికిల్ సెల్ అనిమియా అనే వ్యాధితో బాధపడుతుంది. కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది, స్టోన్స్ కూడా వచ్చాయి, కిడ్నీలోనే స్టోన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మా పాపకి 5 years, 1 year. మా పాప 1 year బాగుంది. 1 year అయిన తర్వాత ఇవి బయటపడింది. ఓకే, అంటే ఎలాగా ఫీవర్ రావడమా లేకపోతే ఎలా బయటపడింది ఏంటి 1 year తర్వాత? 1 year బాగుంది, తర్వాత ఫీవర్, రిపీటెడ్గా ఫీవర్, 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి ఫీవర్. ఒక్కొక్కసారి తగ్గగానే 4-5 daysకి తగ్గగానే రిపీటెడ్గా ఊరికే ఫీవర్ వచ్చేది. మేము చాలా హాస్పిటల్స్ తీసుకెళ్ళాము, ప్రైవేట్ హాస్పిటల్లో. మాది అమ్మ వాళ్ళది వరంగల్, మాది మహిబాద్. మేము వరంగల్లో చాలా హాస్పిటల్స్కి తీసుకెళ్ళాము, మహిబాద్లో కూడా తీసుకెళ్ళాము. తీసుకెళ్తే అప్పుడు టెస్టులు చేసేది, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేశారు. నార్మల్గానే ఉంది, పాపకి మామూలుగా వైరల్ ఫీవరే కావచ్చు అని అన్నారు. తగ్గేది, మళ్ళీ రిపీటెడ్గా వచ్చేది. అప్పుడు మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం చాలా. ఒకనొక పరిస్థితిలో ఎంజిఎంకి తీసుకెళ్ళాము. ఒక 2-3 months అలా చూపెట్టి ఎంజిఎంకి తీసుకెళ్ళాము. ఆ రోజు కూడా సీరియస్ అయింది పాప, బాగా వామిటింగ్స్ చేసుకుంది, ఫీవర్ బాగా వచ్చింది. చేతిలో డబ్బులు లేకుండా మేము ఎంజిఎంకి తీసుకెళ్ళాం, వరంగల్ ఎంజిఎంకి తీసుకెళ్తే అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అడ్మిట్ చేసుకుని 1 week అడ్మిట్ అయింది. 1 week ఆ టైంలో బ్లడ్ టెస్ట్లు ఏది చేసినా నార్మల్, పాజిటివ్ ఏం లేదు, నెగిటివ్ వస్తున్నాయి, అన్నీ బాగానే ఉంది అని అన్నారు. వైరల్ ఇన్ఫెక్షనే అన్నారు, ప్రతిసారి వైరల్ ఇన్ఫెక్షనే అన్నారు. మేము మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు 1 week తర్వాత. మళ్ళీ 2 daysకే మళ్ళీ ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఫీవర్ వస్తే మళ్ళీ ఎంజిఎంకే తీసుకెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే రండి అని చెప్పారు. మళ్ళీ ఎంజిఎంకే తీసుకెళ్తే అప్పుడు బాగా ఫీవర్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ అని బయటపడింది. ఫీవర్ తగ్గట్లేదు, బ్లడ్ తగ్గుతుంది పాపకి. బ్లడ్ తగ్గుతుంది అని ఎప్పుడు తెలిసింది అంటే ఇట్లనే సేమ్ మళ్ళీ ఫీవర్ రావడం, ఒక 1 day బాగుండడం, డిశ్చార్జ్ చేయడం, ఇట్లా ఒక 2-3 times అయిన తర్వాత సడన్ 1 of the day మళ్ళీ ఒక 2-3 times అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము ఎంజిఎంకి. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఒకసారి ఏ టెస్ట్ చేసినా బాగుంది అని వస్తుంది కదా, ఏ ప్రాబ్లం లేదని వస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఏమైనా బ్లడ్ ఇట్లా ఏమైనా తగ్గుతుందా ఏంటి అన్నీ చెక్ చేద్దామని చెప్పేసి చేస్తే బ్లడ్ తక్కువ ఉంది. అసలు బ్లడ్ ఎందుకు తగ్గింది అనేది చెప్పి ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమొచ్చింది అని అంటే ఇలా సికిల్ సెల్ అనిమియా అని చెప్పేసి వచ్చింది. ఆ టెస్ట్ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఢిల్లీ పంపించారు, ఇక్కడ లేదండి ఆ టెస్ట్. అది పంపిస్తే 15 daysకి ఏమో వచ్చింది, రిపోర్ట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇది ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. HPLC, అది ఐరన్ ప్రొఫైల్ అనుకుంటా. అప్పుడు బ్లడ్ ఎక్కించడం స్టార్ట్ చేసినాం.
చెప్పారు మీకు ఎవరికన్నా అది ఉందా, మాకెవరికి లేదు మా ఫ్యామిలీస్లో అని చెప్పి. అంటే అది ఏంటంటే జీన్స్ పరంగా వస్తుందని చెప్పారా? నార్మల్ గా ఫ్యామిలీలో ఎవరికున్నా సరే అట్లా వస్తుంది. అంటే మేనరికమా అని అడిగారు. కాదు మాది మేనరికం మేనరికం కాదు, కాదు. ఇట్లా పాపకి ఇట్లా సికిల్ సెల్ అనిమియా అని చెప్పారు. అంటే ఎలా సార్ 2 రోజులు ఉంటుంది అని అడిగాం. అంటే మాకు తెలియదు కదా సికిల్ సెల్ అని అంటే ఏంది అనేది మాకు తెలియదు అప్పుడు. ఓకే, మీరు ఏదో నార్మల్ డిసీజ్ అనుకొని ఎన్ని రోజులకు క్యూర్ అవుతుంది అంటే ఇది క్యూర్ అయ్యేది కాదమ్మా, ఇంకా అట్లా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని అన్నారు. లైఫ్ లాంగ్ ఇంతవరకు అని కూడా లేదు, దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా లేదు. లేదు, లైఫ్ లాంగ్ వాడాలని అన్నారు. మాకు పెళ్ళైనాక 3 yearsకి పుట్టింది పాప. ఒక్కతే పాప మీకు? ఒకతే పాప. అట్లా ఎంజిఎంలో ఒక 6 months ట్రీట్మెంట్ చేయించాము. ఒక 1 month అయితే డైరెక్ట్గా పాప బ్రతకదన్నారు. ఎందుకు అంటే ఆ 1 monthలోని 8 times బ్లడ్ ఎక్కించారు. 8 times 1 monthలో ఎక్కిస్తే సీరియస్ అయిపోయింది పాప. సీరియస్ అయిపోయి నడవలేదు పాప. సీనియర్ ప్రొఫెసర్ వచ్చి నేను ఇలా చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే యాజ్ ఏ గవర్నమెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ డాక్టర్ అని బయటికి తీసుకెళ్ళిపోయి నేను ఒక సజెషన్ ఇస్తున్నా, ఇక్కడ నుంచి ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళిపోండి మంచి ట్రీట్మెంట్కి అంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. నీలోఫర్కి వెళ్ళమన్నారు. నీలోఫర్ అయినా ఎంజిఎం అయినా అంటే సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని అన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ నీలోఫర్ అంటే అక్కడ వరంగల్ ఎంజిఎం అయినా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటలే కదా, ఏదైనా ఇంతే ఉంటుంది ట్రీట్మెంట్ అని అన్నారు. అంటే మేము అప్పుడు ఆ టైంలో మా ఇల్లు అమ్ముకున్నాం. అప్పటికప్పుడు 15-20 lakhsకి ఇవ్వవలసిన ఇల్లు 5 lakhsకే ఇచ్చిన పాప ట్రీట్మెంట్ కోసం. 5 lakhsకి ఇస్తే ఆ 5 lakhs కూడా ఇల్లు కొన్న అతను 5 lakhs ఇవ్వలేదు, 1 lakh ఇచ్చాను. ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టాలు అందరు కలిసి మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరు కలిసి హెల్ప్ చేస్తే 2 lakhs పట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చిన. వచ్చి రెయిన్బోలో చూపెట్టుకున్నాం. అప్పటి నుంచి కొంచెం ట్రీట్మెంట్ పరంగా స్టేబుల్గా ఉంది. కానీ ఇది లైఫ్ అంటే డాక్టర్ని అడిగాము, ఇప్పుడు 3 years నుంచి మేము ట్రీట్మెంట్ చేపిస్తున్నాము, ఇది ఎలా ఇప్పుడు అని అడిగితే 2 options ఇచ్చారు మాకు. ఒకటి అమౌంట్ పెట్టుకోదలుచుకుంటే 40 to 70 lakhs అట్లా అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ ఉంటుంది అని అన్నారు. సో అంత అమౌంట్ పెట్టుకోలేము, ఒకవేళ పెట్టుకున్నా సరే పాప బాగుంటుందా అంటే లేదండి రిస్క్, అది 50-50 ఛాన్స్ సర్జరీ. అంటే ఇప్పుడు మేబీ చిన్నపిల్ల కాబట్టి తను తట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు చేయకూడదేమో, కానీ తర్వాత ఇన్ ఫ్యూచర్ అంటే ఒక 15 years తర్వాత కానీ అట్లా చేసే ఛాన్సెస్ ఉన్నాయంట మరి. అంటే టెక్నాలజీ బెస్ట్గా అంటే బెస్ట్ మెడిసిన్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా అని వెయిట్ చేద్దాము. మెడిసిన్ ఇప్పుడు మెడిసిన్ మీద స్టేబుల్గా ఉంది అంటే కానీ మొన్న మళ్ళీ బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, మళ్ళీ మెడిసిన్ డోస్ పెంచారు. అంటే కొందరు ఏమో చేస్తే బాగుంటుంది అని అంటున్నారు, లేకుంటే లైఫ్ టైం కూడా తక్కువ అంటున్నారు. లైఫ్ టైమ్ 50-50 ఛాన్స్ అంటున్నారు, రిస్క్ అంటున్నారు. లేదంటే చేపియకుంటే లైఫ్ కూడా కొంచెం రిస్క్ ఉంటుంది, లైఫ్ టైం తక్కువ అని అంటున్నారు. పాపకి ఇప్పుడు 5 అంటే ఆపరేషన్ చేయించినా సరే యూజ్ లేదు అంటున్నారు, అంటే రిస్క్ అని అంటున్నారు. ఒకవేళ చేయించుకోకుండా టాబ్లెట్స్ వాడదాము అని అనుకుంటే లైఫ్ టైం కూడా తక్కువ ఉంటుంది అని అంటున్నారు. ఓకే, దానివల్ల మాకు ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. మంత్లీ ట్రీట్మెంట్కి కూడా మాకు తక్కువ అవ్వట్లేదండి, మినిమం 30,000 to 40,000 అవుతుంది. అంటే పాపకి ఇదే కాకుండా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉండేసరికి స్కానింగ్స్, ఎక్స్రేస్. కిడ్నీ ప్రాబ్లం ముందు నుంచి ఉందా లేకపోతే ఇది వచ్చిన తర్వాత మల్టిపుల్ గా యాడ్ అయింది? అది కూడా పుట్టిన తర్వాత ఈ బయటపడిన తర్వాతనే, ఈ సికిల్ సెల్ అనీమియా బయటపడిన తర్వాతనే అది కూడా బయటపడింది. అప్పటి వరకు బాగుంది మా పాప. అసలు పాపని చూస్తుంటే ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంది, చూసిన వాళ్ళు ఎవరు కూడా అరే పాపకి ఇది ఉందా అన్నట్టు కూడా ఎవరు గుర్తించలేరు. కానీ ఇదంతా ఇక్కడికి వచ్చాకనే మేము హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్, ఇప్పుడు మంత్లీ ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. ఆ మంత్లీ ట్రీట్మెంట్, ఆ మెడిసిన్ వల్లనే కొంచెం పాప ఇప్పుడు బాగుంది. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా మళ్ళీ వేరే అయిపోతుంది, పాప వాస్తుంది. 1 month అయితే టాయిలెట్ కూడా పోయలేదు మా పాప, పైపేసి తీశారు.
అప్పుడు అంటే యూరిన్ పాస్ చేసేది కాదు, ఆ. అంత ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం కూడా గ్రేడ్ 2లో ఉంది అని అన్నారు. ఒకవేళ అది కూడా నయం కాకుండా దానికి కూడా సర్జరీ చేయాలి అని అంటున్నారు. అంటే కిడ్నీకి ఒకేసారి ఇట్లా 2 సర్జరీస్ అన్నమాట. ఇప్పుడు కిడ్నీకి కూడా సంబంధించి వేరే సర్జరీ చేయాలన్నమాట. అంటే ఒకవేళ అది సెట్ అవ్వకపోతే, ఇప్పుడు మెడిసిన్కి ఓకే అవ్వకపోతే అప్పుడు మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మెడిసిన్తో తగ్గకుంటే సర్జరీ చేయాలి అని అంటున్నారు. అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మా పాపకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మాకు భయం అవుతుంది. నార్మల్గా ఇది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లోని ఉండదా దీనికి ట్రీట్మెంట్? అంటే ప్రైవేట్ హాస్పిటల్లోని చాలా ఖర్చు అవుతూ ఉంటుంది కదా, 50 to 70 lakhs వరకు అని చెప్తున్నారు కదా. మరి గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు అప్రోచ్ అవ్వలేదా? ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఏం లేదు? లేదు అని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఈ ట్రీట్మెంట్ లేదు. ఈ సర్జరీ లేదు. ఇంకా ఆరోగ్యశ్రీ మీద ఈ ట్రీట్మెంట్ చేయరు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ మీద ఈ ట్రీట్మెంట్ చేయరు. ఆరోగ్యశ్రీలో లేదండి ఈ ట్రీట్మెంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆరోగ్యశ్రీలో లేదు. ఓకే. అంటే కొన్ని లిమిటెడ్ ట్రీట్మెంట్సే ఉన్నవి, ఆరోగ్యశ్రీలో అన్నీ ఉండవు. ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో లేదు అని అన్న. మాకు ఆపరేషన్ చేయించుకోవాలి అని అన్నా కూడా ధైర్యం వస్తలేదు. మాకున్నది ఒక్కదే పాప. చేయించుకోవడానికి హెల్ప్ కావాలి. డెఫినెట్ గా నెలకి ఇంత మనీ పెట్టుకోలేకపోతున్నాం మేము. మీరు జాబ్ చేస్తున్నారా? అంటే నేను పాప పుట్టి 1 year వరకు నేను జాబ్ చేసా, కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్ చేసాను. నాకు ఒక 28-30,000 వచ్చేది. సో పాప పుట్టినాక ఈ ప్రాబ్లం బయటపడి ఊరికే హాస్పిటల్స్కి వెళ్ళడము, లీవ్ పెడుతుంటే ఒక 2 కంపెనీలు అంటే ఇక వద్దు అని చెప్పలేక వాళ్ళు కొంచెం వద్దు చేస్తే నేనే మానేసి ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడే జొమాటో ర్యాపిడో చేస్తా. అంటే ఇద్దరం ఉంటేనే చూసుకోగలుగుతున్నాం పాపని. మాకు ఆ జొమాటో ర్యాపిడో చేస్తే ఎంత వస్తాయండి? ఏం సరిపోవట్లే. ఈ జొమాటో చేస్తున్న టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి నేను బండి మీకెళ్ళి కింద పడితే లెఫ్ట్ లెగ్లో ACL లిగమెంట్ కట్ అయ్యి సర్జరీ అయింది. 3 lakhs నాకైనాయి అండి. అప్పటి నుంచి కొంచెం బండి తోలడం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు నేను చేసే ఈ ర్యాపిడో జొమాటో డబ్బులతో మాకు రూమ్ కిరాయి మేము తినడానికి సరిపోతుంది, కానీ పాపకు ట్రీట్మెంట్కి ఇబ్బంది అవుతుంది నెల. ఇప్పుడు డైలీ పాపకి ట్రీట్మెంట్ అందించాలన్నమాట. ఇంజెక్షన్స్ డైలీ మెడిసిన్స్ వేస్తాము. ఇప్పుడు ఫీవర్ ఉంది, నిన్నటి నుండి ఫీవర్ వచ్చింది అంటే వెంటనే ఫీవర్ రాగానే టెస్ట్లు చేయించాలి. టెస్ట్లు చేయించి మళ్ళీ చూపెట్టడము, మంత్లీ ఈమెకి కిడ్నీ ఏ పొజిషన్లో ఉంది అని తెలుసుకోవడము, వీటన్నింటికి మాకు ఖర్చు అవుతుంది. 30,000 వరకు ఖర్చు అవుతుంది. 30,000 నుంచి 40,000 అవుతుంది. అంటే ఒక 3 టెస్టులు ఉన్నాయండి. ఆ 3 టెస్టులు, ఒకటి DMCA, DMRCG, అబ్డామినల్ అని, ఈ 3 టెస్టులకి 14,000 వరకు అవుతాయి. తర్వాత ఇంకా యూరిన్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఇవన్నిటికి మొత్తం ఒక 20-25,000 అట్లా అవుతుంది. ఇంకా మెడిసిన్, డాక్టర్ ఫీజు అవన్నీ కలిపి మాకు 30,000 to 40,000 అవుతుంది మంత్లీ. పాపకి ప్లీహం కూడా ఉబ్బిందండి, బాగా సీరియస్ ఉన్న టైంలో ప్లీహం ఉబ్బి, అందుకే యూరిన్ పాస్ చేయలేదంట పాప. మళ్ళీ క్యూర్ అయిందా? యూరిన్ ఏదైతే ప్రాబ్లం ఉండిందో లేదు, యూరిన్ రిఫ్లెక్షన్ లేదు, దానివల్లనే అలా అయింది. అంటే మాకు MGM లో తెలియలేదు ఆ ప్రాబ్లం ఉంది పాపకని. తర్వాత ఇలా స్కానింగ్స్ తీస్తున్నాము, దాంట్లో స్కానింగ్ లో పెద్ద స్కానింగ్ రాస్తే దాంట్లో బయటపడింది మా పాపకి ఇలా ఉందని. మళ్ళీ హార్ట్ కి కూడా నీరు వచ్చింది పాపకి, అది కూడా కొంచెం కవర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం అనుకొని మనం చూస్తే దాని నుంచి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బయటపడుతున్నాయి అన్నమాట దీని ద్వారా. అదే ఏం తోచట్లేదు. మాకున్నది ఒక్కతే పాప. అంటే ఆపరేషన్ చేస్తే ఒకలా ఉంది, చేయకుంటే ఒకలా ఉంది. మా ఫ్యూచర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఎవరైనా సాయం చేస్తే దాంతో మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాం. మాకేమైనా బెటర్ ట్రీట్మెంట్ ఫ్యూచర్లో మాకేమైనా బెటర్ ట్రీట్మెంట్ బాగుంటుంది అని, సర్జరీ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు సర్జరీకి వెళ్తాము. అప్పటి వరకు పాపకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాకు సహాయం చేయాలి. అదే పాపకి ఏంటంటే ఇప్పుడు అందాక ట్రీట్మెంట్ కోసం కొంచెం సహాయం. అయితే నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకటి అన్నారు కదా, ఇట్లా ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు అని చెప్పి కూడా.
అండ్ అది అది అసలు ఎలా జరిగింది ఏంటి ఒకసారి? అంటే మేము అదే ఫస్ట్ పాప సీరియస్గా ఉన్నప్పుడు ఇల్లు అమ్మేసినప్పుడు నేను అప్పుడు కోవిడ్ సెకండ్ టైం, ఆ టైంలో ఇల్లు అమ్మేసినప్పుడు నేను చాలామందికి ట్విట్టర్లో సెలబ్రిటీస్ ఉన్నారు కదండి, అంటే సోను సూద్ అప్పుడు అందరికి హెల్ప్ చేస్తున్నాడు కదా అని నేను సోను సూద్ గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇట్లా పొలిటీషియన్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ అందరికీ ట్వీట్ చేశానండి. నేను ట్వీట్ చేసిన ఒక 1-2 అవర్స్లో నాకు ముంబై నుంచి ఒక కాల్ వచ్చింది. నేను సోను సూద్ మేనేజర్ని మాట్లాడుతున్నా అని చెప్పేసి కాల్ చేసింది. కాల్ హిందీలో మాట్లాడుతున్నాను, నాకు హిందీ వస్తుంది. ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి మొత్తం మాట్లాడాడు, అడిగిన తర్వాత నేను చెప్పా ఇది ప్రాబ్లము, సో ఎంతో ప్రాబ్లం అని చెప్పేసి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంత అవుతుంది అని చెప్పాను. సరే మీకు సారు చారిటీ నుంచి మీకు హెల్ప్ అవుతుంది, నేను యాప్ చెప్తా డౌన్లోడ్ చేసుకోండి అన్నాను. సరే అని చెప్పానండి. ఏంటి అంటే సోను సూద్ చారిటీ ఫౌండేషన్ అని చెప్పేసి ఎనీ హెల్ప్ డెస్క్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేయండి అన్నారు. అది డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేశాక యాప్ ఓపెన్ చేయగానే ఒక 6 డిజిట్స్ వస్తాయి, చెప్పండి అన్నాడు. అందులోనే యాప్లోనే ఓపెన్ చేయగానే 6 డిజిట్స్ ఉంటాయి, అవి చెప్పండి అంటే చెప్పేశా. నా ఫోన్ మొత్తం హ్యాక్ చేసేసాడు డైరెక్ట్. ఫోను నేను ఇక్కడ నా దగ్గర ఫోన్ మాత్రమే ఉంది, కానీ ఆపరేటింగ్ మొత్తం తను చేశాడు. అప్పటికప్పుడు నా అకౌంట్లో 15,000 ఉన్నాయి, కొట్టేశాడు. నాతో మాట్లాడుతూనే ఫోన్ నేను ఇలా పట్టుకొని అతను చెప్పింది చేస్తున్నా, ఆ 6 డిజిట్స్ చెప్పా అంతే, ఫోన్ అతని చేతిలోకి వెళ్ళిపోయింది, మొత్తం కొట్టేశాడు ఆ 15,000. దాని తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? వెంటనే అకౌంట్ చెక్ చేసుకున్నారా? డబ్బులు నాకు మెసేజ్ వస్తూనే ఉంది డైరెక్ట్, నాకు 4,000, 6,000, 5,000 అట్లా నాకు 15,000కి మెసేజ్ వస్తుంటే నేను మాట్లాడుతున్నా, లైన్లో ఉన్నాడు. అదేంటి సార్ నాది ఇట్లా అమౌంట్ కట్ అయిపోతుంది అంటే, లేదు ఆ అమౌంట్తో కలిపి నీ అమౌంట్ పడిపోతుంది, ఇంకో అకౌంట్లో 1 lakh ఉంది, ఆ రోజే ఇల్లు అమ్మాను కదా, అతను 1 lakh ఇచ్చాడు, ఆ 1 lakh కొత్త అకౌంట్ ఆ రోజే తీసుకున్నా, ఇంకా యాక్టివేట్ అవ్వాలి. అయినా కూడా అతనికి తెలిసిపోయింది అది అందులో 1 lakh ఉంది, అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకో అన్నాడు. నాకు డౌట్ వచ్చేసి నేను ఫోన్ కట్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సైబర్ క్రైమ్ అని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ చేశాను. వీళ్ళు అప్పుడు పాప హాస్పిటల్లో ఉంది, నేను మనీ కోసం ఊరు వెళ్ళా, ఇల్లు అమ్మాము కదా, ఇల్లు అమ్మిన డబ్బులు తేవడానికి వెళ్ళాను. నేను ఊరికి వెళ్ళింది, మేము హాస్పిటల్లోనే ఉన్నాం. ఈయన కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. కంప్లైంట్ ఇస్తే ఇక అందరం మేమే అనుకున్నాం, కంప్లైంట్ ఇస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకని మీరు లైట్ తీసుకున్నారు? మేము హాస్పిటల్లో ఉన్నాం కదా, మా వదిలేయండి అని ఫ్యామిలీ ఉందంటే సరే అని మేము అనుకుని వదిలేసుకున్నాం. దాని తర్వాత కూడా హర్ష సాయి గారు కానీ నేను ఆయన వీడియోలు చూసి గూగుల్లో కొడితే ఒక నెంబర్ వచ్చింది, నేను మెసేజ్ పెట్టా, సార్ సో అండ్ సో ప్రాబ్లము అని అంటే, నేను వాళ్ళ మేనేజర్ని అని చెప్పేసి ఒక 24 hours అని చెప్పి ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ మెసేజ్ చాటింగ్ చేశాడు. మొత్తం చాటింగ్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఒక 1-2 అవర్స్లో సార్ ఒక 4 lakhs హెల్ప్ చేస్తాడు, దానికి యూట్యూబ్ రిజిస్ట్రేషన్ కట్టుకోవాలి, 17,000 అవుతాయి అని అన్నాడు. అంటే నాకు డౌట్ వచ్చేసింది, లేదండి నా దగ్గర అమౌంట్ లేదు సార్, మాకు వద్దులేండి అని చెప్పేసి. మీ ఇష్టం అండి, అయ్యో మీరు బాధలో ఉన్నారని చెప్పి హెల్ప్ చేద్దామని మీరే మెసేజ్ పెట్టారు కదా, నేను అందుకే చేశాను, వదిలేస్తే మీ ఇష్టం అని చెప్పేసి అని అన్నారు. సరే అని నేను ఒక 1 hour ఆలోచించుకున్నా, సరే దేవుడు ఎవరి రూపంలో కరుణిస్తాడో తెలియదు అనుకున్నారు. అంటే హర్ష సాయి కూడా హెల్ప్ చేస్తున్నారు కదా అందరికి, అనుకొని సాయం అందుతుంది కావచ్చు అనే ఇంటెన్షన్తో అనుకొని నేనే కాల్ చేశాను. మళ్ళీ ఒక 1 hour తర్వాత కాల్ చేసి, సార్ నా దగ్గర అంత అమౌంట్ లేదండి, నేను ఇప్పుడు పెట్టుకునే పరిస్థితిలో లేను అని అంటే, మీ దగ్గర ఎంత ఉన్నాయి అన్నాడు. నా దగ్గర ఒక 5,000 ఉన్నాయని చెప్పానండి. సరే ఆ 5,000 నాకు పంపించండి, నేను ఒక 12,000 కలిపి కడతాను, మీకు అమౌంట్ రాగానే నాకు ఇచ్చేయాలి అని అన్నాడు. అంటే అతను కూడా మన కోసం హెల్ప్ చేస్తున్నాడు కదా, కడతాడానికి నమ్మకంగా అది చేస్తే నేను 5,000 పంపించేశారు. అలా హర్షసాయి గారి పేరు చెప్పి 5,000 వేసాను, నేను వేసా. ఇక నాకు అట్లా కంప్లీట్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు, రోజుకు ఒక కాల్ వస్తుంది నాకు, ఫ్రాడ్ కాల్. అప్పటి నుంచి నేను రెస్పాండ్ అవ్వాలి. ఇప్పటికే వస్తున్నాయా? 100% వస్తున్నాయి. కానీ ఇంకా మాకు అర్థమైపోయింది, అంటే చాలా మంది దగ్గరికి మేము వెళ్తున్నాం కదా సాయం కోసం, సాయం చేసే వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకోరమ్మా, మీకు డబ్బులు ఇస్తారు మీ పరిస్థితికి, అని మీరు మోసపోవద్దు అని చెప్పారు. మాకు కూడా అర్థమైపోయింది, సాయం చేసే వాళ్ళు సాయం చేస్తారు కానీ డబ్బులు ఎందుకు అడుగుతారు అని. అప్పుడు మేము రియలైజ్ అయ్యి మేము ఎప్పుడు ఇంకా మోసపోలేదు. అదే
అయితే ఇదే విషయాన్ని ఇంతకుముందు ఆల్రెడీ పాపకి ఏంటంటే 5th ఇయర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే బయటపడింది కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వానికి మీరు ఏమైనా వెళ్ళడం జరిగిందా వాళ్ళని హెల్ప్ అని అడగడం కానీ? ఇది కన్ఫర్మ్ అయిపోయినాక ఇట్లా హైదరాబాద్ తీసుకొచ్చాక డాక్టర్స్ చెప్పారు ఇట్లా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లేదంటే సర్జరీ అని అన్నారు. మాకు అప్పుడు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 40 to 70 అట్లా అవుతుంది. అంటే ఒక్కో హాస్పిటల్ ఒక్కోలా చెప్తున్నారండి. ఏం చేయాలో అర్థం కాలే. అంటే మాకు ఫస్ట్లో తెలియదు, రిస్క్ అని చెప్పలేదు. ఫస్ట్ రిస్క్ అని తెలియదు. మేము బోన్ మ్యారో చేయించుకోవాలి, మా పాపను బతికించుకోవాలి. మేము ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. మేము ఉన్నప్పుడే మా పాపను ఆపరేషన్ చేయించి మంచిగా చూసుకోవాలి అనేసి అందరి దగ్గరికి వెళ్ళాం. అందరూ మా కాన్స్టిట్యున్సీ ఫస్ట్ మినిస్టర్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే మాట్లాడారు, నేను ఒకసారి సీఎం గారితో మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. అట్లా 1 month తిరిగామండి. సడన్ ఒక 1 month తర్వాత ఏం చేయలేమమ్మా కష్టము అని చెప్పేసి అని అన్నారు. దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారిని కలిస్తే చూద్దాము చేద్దాము మాట్లాడదాము అని అన్నారు. దాని తర్వాత ఎంపీ గారిని కలిసాం. ఆ ఎంపీ గారు చెప్పాను ఇట్లా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను మేడం, మరి నాకేం రిజల్ట్ లేదు అందుకే మీ దగ్గరికి వచ్చిన అని అంటే సరే అని చెప్పి హాస్పిటల్కి ఫోన్ చేసి మొత్తం కనుక్కున్నారు. ఆ పరిస్థితి ఏంటి ఎంత ఖర్చు అవుతుంది కనుక్కొని నాకు ఒక ఎస్టిమేషన్ వేసియండి అంటే హాస్పిటల్ వాళ్ళు మేము అడుగు తీయలేదు, వాళ్ళు అడగగానే ఇచ్చారు. అది తీసుకున్నారు, వాళ్ళే తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టి ఇప్పిస్తామని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టినాము అని చెప్పి ఒక 1 month తర్వాత ఫోన్ చేసి మీకు అది కూడా రావట్లేదు, ఇంకా మేము ఏం చేయలేము, మీ సొంత ప్రయత్నాలు చేసుకోవాల్సింది. మరి అంటే ఎందుకు రావట్లేదు ఏంటి అని అడిగారా? ఏమైనా కారణం? అంత టైం ఇవ్వలేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే హెవీ బడ్జెట్, ఆ బడ్జెట్ మీ ఒక్కరికి ఎట్లీస్ట్ ఒక్కరికి అంత అమౌంట్ పోనీ ఒక 40% లేకపోతే 30% అయినా ఇస్తామని కూడా చెప్పలేదు. ఏమన్నారు 2 lakhs వస్తే 2 lakhs వస్తుంది కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్. ఆ 2 lakhs మీకు ఏం సరిపోతుంది, ఏమవుతుంది, అది కూడా ఎల్ఓసి వస్తుంది, ఎల్ఓసి తీసుకొని ఏం చేస్తారు అని అన్నారు. ముగ్గురు అలా ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ అది అయిపోయింది. తర్వాత అదే ఎంపీ గారు కేటీఆర్ గారు ఇట్లా తొరూరు దగ్గర ఒక ఫంక్షన్ ప్రోగ్రామ్ ఉంటే, ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వస్తున్నారు రండి అని అంటే మేము వెళ్ళినాం. వెళ్ళి అంతమంది చాలా పబ్లిక్, పెద్ద మీటింగ్ అక్కడ. ఆ పబ్లిక్లో అందరినీ దాటుకొని వెళ్ళి కూడా కేటీఆర్ గారు కార్ డోర్ ఇట్లా పట్టుకొని నిల్చున్నారు. ఆయన వచ్చే టైంకి మమ్మల్ని నేడితే మేము ఎక్కడో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే గారిని కలిసిన రిక్వెస్ట్ లెటర్, ఆయన కూడా సీఎంకి ఆయన తరపు నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిండు ఆయన లెటర్ ఐడి మీద. అది ఇచ్చి 4 months అవుతుంది. తర్వాత మా మహబూబాద్ కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే గారు తెలంగాణ రాకుండా ఆ సార్ ఇప్పుడు వేమనరేందర్ రెడ్డి సార్, ఆయన చీఫ్ అడ్వైజర్ ఇప్పుడు సీఎం గారికి. సార్ని కలిసిన 5 months అవుతుంది. సారు స్పందిస్తున్నారు, మేము పోగానే మాట్లాడుతున్నారు, చేద్దామమ్మా చూద్దామమ్మా, కానీ గవర్నమెంట్ నుంచి అయితే అంత అమౌంట్ రాదు, ఎవరి ద్వారానైనా చూద్దాం, ట్రీట్మెంట్కి అయితే చూద్దాం అని అంటున్నారు. నిన్న కూడా వెళ్ళి కలిసాను. మొత్తం 7 members ఇలా పొలిటికల్గా ఒక 7 members కలిసిన. అంటే లాస్ట్ ప్రభుత్వంలో ఒక కేసీఆర్ని కలవలేదు, మాజీ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. అంతే. ఆల్మోస్ట్ నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నా ప్రయత్నాలు నేను ఆపుకోవట్లే. ఈ చేస్తున్న ప్రయత్నంలో కూడా ఉంటారు కదండి, ఇప్పుడు మీరు సీఎం గారిని కలవాలంటే నేను కల్పిస్తా తమ్ముడు అలా కూడా ఆయన కల్పించాలంటే సాయంత్రం టైం ఇవ్వాలి, కూర్చోబెట్టాలి, సరే ఖర్చు పెడతాం, మళ్ళీ వాళ్ళని తీసుకురావాలంటే కార్లో తీసుకురావాలి. ఇలా ఖర్చులు అవుతున్నాయి కానీ మాకైతే హెల్ప్ ఎక్కడ అవ్వట్లేదు. సో ఇంత మొత్తం ఒక పొలిటికల్గా 7 members కలిసామండి. వాళ్ళ చుట్టూ తిరగడానికి మాకే అమౌంట్ ఖర్చు అయింది కానీ ఒక 1 రూపీ ఎక్కడి నుంచి మాకు రాలేదండి. ఎవరు కూడా అంటే మా దగ్గరకు వచ్చారు పాపని తీసుకొని పరిస్థితి బాగాలేదు అని, మాకు కనీసం మా పాప చేతికి ఒక 1 MP కూడా ఇవ్వలేదు. 1 రూపీ, ఒక 10 rupees కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళడము, అక్కడ కలవడము. ఒక్క మాజీ ఎమ్మెల్యే గారు అయితే ఒక 10,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేశారండి. ఒక 10,000 రూపాయలు, అంతకు మించి ఇంకెవరు మాకు చేయలేదు. ఇప్పుడు వేమనరేందర్ రెడ్డి సార్ అయితే ప్రయత్నం చేస్తా అమ్మ, నేను గవర్నమెంట్ నుంచి అయితే రావు,
అంత ఎక్కువ ఎవరైనా అమౌంట్ రావాలి. ఎవరైనా బిగ్ షాట్స్ బయట ఎవరైనా తెలిసిన సాయం వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే ఉంటారు కదా, నేను వాళ్ళ దగ్గర నుండి మాట్లాడి చేపిస్తా అమ్మా అని చెప్పేసి అదే. స్పందించారు వేమనరేంద్రరెడ్డి సార్. నిన్న కూడా వెళ్ళి కలిసి వచ్చాను సార్ని. ఓకే. అండ్ ఇప్పుడు పాప పొజిషన్ ఎట్లుంది ఏంటి, మళ్ళీ డాక్టర్స్ని ఒకసారి కన్సల్ట్ అయ్యారా? అంటే పాపకి ఇప్పుడు ఏమైనా మెరుగుపరిచిందా, లేకపోతే త్వరగా ఏమైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అని ఏమైనా చెప్పారా? అంటే ప్రెసెంట్ పొజిషన్ ఎట్లుందంట? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు పాపను చూసారు కదా, ఇప్పుడు నిన్నటి నుంచి అయితే కొంచెం తనకి జలుబు ఫీవర్ ఉంది. ఇప్పుడు 2 months అవుతుంది మేము ట్రీట్మెంట్ చేయక. ఎందుకంటే మా దగ్గర కొంచెం డబ్బులు లేవండి ఫైనాన్షియల్గా. నేను చేసే ర్యాపిడో జొమాటోకి నాకు 30-40 వేలు రావండి. నాకు మంత్లీ ఒక 16,000 to 18,000 16,000 నుంచి 18,000 వస్తాయి. ఆ 18,000లో మేము రూమ్ కిరాయి కట్టుకుంటాం, మేము తినడానికి. మెడిసిన్ అయితే కొనుక్కొచ్చుకోగలుగుతున్నా అండి. ఇప్పుడు 2 months నుంచి మెడిసిన్ కొనుక్కొచ్చుకొని మెడిసిన్ వాడుతున్నాం పాపకి. అదే పరిస్థితి ఉందండి. 2 months నుంచి ట్రీట్మెంట్. హెల్దీ ఫుడ్ పెట్టడానికి, హెల్దీ ఫుడ్ పెట్టి మెడిసిన్ తీసుకొచ్చుకోవడానికి డబ్బులు ఉన్నాయి, కానీ మంచి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు వెళ్ళాలి అంటే కంపల్సరీ మా దగ్గర ఒక 30,000 40,000 కావాలి. ఉంటేనే వెళ్ళి స్కానింగ్స్, రిపోర్ట్, అది బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చేపించి సార్కి చూపెట్టాలి, మేడంకి చూపెట్టాలి. అలా చూపెట్టడానికి ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర నెఫ్రాలజిస్ట్కి హిమటాలజిస్ట్ 2 డాక్టర్లు ఎవ్రీ మంత్ ఆమెను చూడాలి. ఆ 2 డాక్టర్లు చేసే టెస్ట్లు, అంటే వాళ్ళు రాసే టెస్ట్లకి ఆ అమౌంట్ మెడిసిన్కి కావాలి. ఇప్పుడు 2 months నుండి చూపెట్టలేదు ఇంకా పాప. అది మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి. ఇప్పుడు ఈ బిగ్ టీవీ చైర్మన్ ఉన్నారు కదండి, వెన్నం విజయకాంత్ రెడ్డి అన్న గారు, మాకు తెలుసు అండి. అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఊర్లో. ఓకే. అన్న వాళ్ళ బ్రదరు వెన్నం శ్రీకాంత్ రెడ్డి అన్న, ఆయన కలిసాం మేము. అన్నకి ప్రతిరోజు మెసేజ్ పెడతా. సార్ని విజయకాంత్ రెడ్డి అన్నని కలవడానికి ట్రై చేస్తున్నా, కానీ ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు. బిజీ పర్సన్, యూఎస్లో ఉంటారా ఇక్కడ ఉంటారా తెలియదు. నేను మొన్న ఒక 1 week అయితే ఈ ఆఫీస్ కోసం తిరిగాను. అన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని కూడా ట్రై చేశాను. చాలా మంచి వ్యక్తి అండి వీళ్ళు. ఎందుకంటే నేను చూసిన ఊర్లో టెంపుల్ కట్టించారు, చాలామందికి హెల్ప్ చేశారు. సో మాకు కూడా హెల్ప్ అవుతుందేమో అని కలవడానికి ట్రై చేస్తున్నాం, కానీ అన్న ఎక్కడ ఉంటాడో తెలియక మాకు అడ్రస్ తెలియదు. ఇక్కడ ఇంటి అడ్రస్ ఊర్లో అంటే తెలుసు, అంటే మా ఊరు పక్కనే. నేను చూసా, చాలామంది చెప్పారు అన్న వెళ్ళండి ఒకసారి, అన్నని కలవండి, హెల్ప్ చేస్తారు అని చెప్పి ట్రై చేస్తున్నా, కానీ కలవట్లేదు అన్న. అంటే కలవట్లేడు మీన్స్ ఏ టైంలో ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. ఇంకోటి మీకు కూడా ఇక్కడ అడ్రస్ తెలియదు. కానీ ఊర్లో అయితే చాలా మందికి హెల్ప్ చేశారు వీళ్ళు. టెంపుల్ కట్టించారు, అన్నదానాలు చేస్తారు, పండగలకి చాలామందికి ఇట్లా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలామందికి చేశారు. అందులో మా ఫ్రెండ్ వాళ్ళ పాపకే చేశారు అన్న. చూశాను నేను సర్జరీ, అది ఏదో సమ్ ప్రాబ్లం ఉంటే మొత్తం కాస్ట్ అంతా పెట్టించుకొని అన్న చేశారు, విజయకాంత్ అన్న. సో కలవడానికి ట్రై చేస్తున్నా, కానీ ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు. అన్న కలిసినా మాకు హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. అంటే నేను అన్న అని ఎందుకు అంటున్నా అంటే, ఊర్లలో మాకు ఉంటుంది కదండి రిలేషన్షిప్, అన్న అన్న అని పిలవడం, ప్లస్ పొలిటికల్గా కూడా అన్న వాళ్ళ బ్రదర్ అక్కడ ఉంటారు కాబట్టి అట్లా అన్న అన్న అని పిలుస్తాం. సో ఏదైనా ఫైనల్లీ మీరు ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం అన్నది జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడికి వస్తే 100% హెల్ప్ అవుతుంది. బిగ్ టీవీ అనేది చిన్న 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 ఛానల్ లాగా కాదు, TV9, ఒక NTV, ఒక TV5 లాగా ఈరోజు బిగ్ టీవీ కూడా వన్ ఆఫ్ ద టాప్ 5 ఛానల్స్లలో ఒకటి. అండ్ ఇక్కడికి వస్తే మళ్ళీ మాకు విజయకాంత్ అన్న కలుస్తాడు, మాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది అనేది ఒక 100% మాకు బిగ్ టీవీ వల్ల అయితే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మేము వచ్చాము. సో డెఫినెట్గా సార్ వీడియో చూస్తారు. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాము. అండ్ ఎవరు ఎటువంటి సైబర్ నేరగాళ్ళు కానీ ఎటువంటి ఫోన్లు చేసినా సరే ప్లీజ్ రెస్పాండ్ అవ్వకండి. అండ్ పాప హెల్త్ గురించి కూడా బెంగ పెట్టుకోకండి. డెఫినెట్గా ఏదో ఒక హెల్ప్ అయితే అవుతుంది. మీరు ఇవాళ ఈ ప్లాట్ఫామ్కి వచ్చారు, మీరు ఏదైతే వెతుకుతున్నారో, ఎవరి సాయం కోసం అయితే వెతుకుతున్నారో డైరెక్ట్గా అక్కడికే వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మనం మాట్లాడదాం, సార్తో కూడా ఒకసారి మాట్లాడదాం ఏంటి ఎలాగా ఏంటని. అండ్ మీరు రేవంత్ రెడ్డి గారి త్రూ కూడా ఒకసారి ఆయన కూడా కలవాలి, మీరు ఆల్రెడీ పాపకి హెల్ప్ అవ్వాలి అని కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి చెప్తున్నారు కదా. ఇంటి దగ్గరికి వెళ్తే పోలీసులు అందరూ వచ్చేసారు మా దగ్గర. పాపని తీసుకొని వెళ్ళాం, మేము ముగ్గురం వెళ్తే పోలీసులు అందరూ వచ్చేసి ఏమైంది ఏందండి అంటే ఇట్లా చెప్తే ఒక IPS క్యాడర్ ఆయన వెళ్ళి లోపల ఇంట్లో చెప్తే వాళ్ళ PA వాళ్ళని పంపించారు. వచ్చి అడిగారు ఏంటి ప్రాబ్లము,
సో అండ్ సో ప్రాబ్లమ్ సార్, ఇట్లా మేము ఒక 2-3 years నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నామంటే వాళ్ళు ఇదే చెప్పారు, ఏం చేసినా మీకు ఒక 2 lakhs అది ఎల్ఓసి, అది మీకు పని చేయదు. సో చూడాలి మరి ఈ వీడియో ద్వారా కూడా మీకు కొంతమంది హెల్ప్ చేయాలని అయితే కోరుకుంటున్నాము. అండ్ వీళ్ళ నంబర్స్ అవి కూడా నేను వీడియోలోని మీకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ప్లీజ్ ఎవరైనా దయచేసి సాయం చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళకి సాయం చేయండి. అంతేగాని ఏదో వాళ్ళని ఆట పట్టించడానికో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అనే ప్రయత్నం చేసే వాళ్ళు కానీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి కాల్స్ చేయొద్దు, మెసేజెస్ కూడా చేయొద్దు. అండ్ ఛానల్ని ఆశ్రయించారు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక హెల్ప్ అయితే అయ్యేటట్టు మనం మాట్లాడతాం. సో మీరైతే ఆ భరోసాతో ఉండండి, పాపను కూడా క్షేమంగా ఉంటుంది, పాప కూడా మీరు ఆ భయం పెట్టుకోవద్దు. అండ్ ఇదండి చూస్తున్నారు కదా, ఏదైనా ఏం కాదు మేడం, డెఫినెట్గా పాపకి సాయం అందుతుంది, పాప బాగుంటుంది, మీరు అసలు బెంగ పెట్టుకోవద్దు. పాప చూస్తే మళ్ళీ పాప కూడా బాధపడుతుంది కదా. అదే మాకు ఎక్కడ హెల్ప్ అవుతుంది, మాకు ఇదైతే 100% నమ్మకం. బిగ్ టీవీ ద్వారా మాకు కనీసం ట్రీట్మెంట్ కన్నా హెల్ప్ అవుతుంది అని ఒక నమ్మకం. ఎందుకంటే రాజ్ న్యూస్లో కూడా వెళ్ళాం లాస్ట్ టైం, వాళ్ళంతా చేశారు, న్యూస్ మొత్తం లైవ్ కవరేజ్ చేశారు, కానీ మాకు ఏం హెల్ప్ చేయలేదు. అసలు మేడంని కూడా కలిస్తే ఏం చేయలేదు. మీలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు కదమ్మా అని మాట్లాడారు. మీరు ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే పాప మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది, ఏమవుతుంది అమ్మ నాన్న ఎందుకు అట్లా ఏడుస్తున్నారు అని చెప్పి మళ్ళీ పాప బెంగపడుతుంది. సో మీరు కొంచెం ధైర్యంగా ఉంటేనే పాపకి ధైర్యం చెప్పగలరు. నేను బాధపడకండి అని నేను చెప్పలేను, ఎందుకంటే పాపకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదనే కోరుకుందాం నిజంగా. For more videos like this, subscribe Big TV channel.